దొండకాయ వేపుడు. దీనికోసం ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, చీలిక, ఆయిల్ పెట్టుకొని వెల్లుల్లి 5 రబ్బలు దంచుకొని వేసుకోవాలి. పచ్చనపప్పు, మినపప్పు కత్తి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ఇదిగోండి కరివేపాకు. వెనక మా దొడ్లో దొండ చెట్టు ఉండేది మా అమ్మలకి. దొండకాయలు ఉప్పు పసుపు వేసి పిండి వేసేవాళ్ళం, జిగురు వచ్చిద్దండి. ఇప్పుడు దొండకాయలు ఆడుతున్నాయి అట్ట, ఇవన్నీ హైబ్రిడ్ దొండకాయలు కాదు. అవును, కోస్తేనే జిగురుగా ఉండేది. మా అమ్మ ఉప్పు పసుపు వేసి పిండి ఆ రోజుల్లోనే కేజీ 20 రూపాయలు చేసి కొనుక్కున్నాను దొండకాయ. ఎన్ని ఇయర్స్ బ్యాక్? 30 అండి, 30 years బ్యాక్. ఇప్పుడు దొండకాయలు మామూలుగా అయిపోయింది. ఉల్లిపాయ వేగిపోవసరం, ఎందుకంటే దొండకాయ వేగేటప్పుడు అది కూడా అయిపోయింది. కేజీ దొండకాయ బాగా కలుపుకోవాలి. ఉప్పు అది ఎప్పుడు వేస్తారు? కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, సరిపడా పాలు, కారం బాగా వేగిన తర్వాత కారం వేయాలి. హైలో పెట్టి ఆపాలా, సిమ్లోనా? హైలోనే ఉండాలి. దొండకాయ హైలోనే పెట్టుకొని వేసుకోవాలి. బాగా దగ్గర చేసే వరకు అట్లా వేగాలి. అప్పుడు కొద్దిగా మీడియం సైజులో పెట్టుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి సిమ్లో పెట్టి వేసామనుకో నానిపోయిన కూరలా ఉంటుంది, మెత్తగా అలా ఉంటుంది. అట్లా బాగోదు దొండకాయ కూర. ఇలా ఈ స్టేజ్ దాకా వేగిన తర్వాత మీడియంలో పెట్టుకోవాలి. అడుగు పట్టకుండా ఎక్కువ ఉండాలి. కావాలంటే ఇలా ముక్క మగ్గిపోయినాక ఈ స్టేజ్లో మనం కారం వేసుకొని దింపేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో ఇంకా బాగా మగ్గాలి, ఇంకా దగ్గరికి అయ్యేటట్టు వేసుకుంటాం. ఈ స్టేజ్లో వేగిన తర్వాత
మనకి స్పైస్ మనం ఎంత తింటా ఉన్న దాన్ని బట్టి వేసుకోవాలి. మేమైతే 2 స్పూన్స్, టీ స్పూన్స్ అంతే. ఒక 5 నిమిషాలు వేసి తీసేయడం. కొంచెం కొత్తిమీర, కారం వేసినాక ఒక 2 నిమిషాలు వేగనిచ్చి దింపేయడం.